హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషాలజీకి సంబంధించి మనం చాప్టర్ వైస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కుటుంబం అనే టాపిక్ నుండి ఈ యొక్క బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఈ యొక్క బిట్స్ అనేవి మీకు రాబోయే అండ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం కుటుంబం అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అసలు కుటుంబం అంటే ఏంటి, సో కుటుంబం అంటే ఏంటో మనకు ఫస్ట్ తెలియాలి. సో కుటుంబం అంటే ఏంటి? సో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబం అనే దాన్ని ప్రాథమిక సామాజీకరణ సాధనంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుటుంబాన్ని సమాజానికి ప్రాథమిక యూనిట్గా చెప్పుకోవచ్చు. అలాగే ప్రాథమిక సమూహంగా కూడా ఈ యొక్క కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. సో మనకు ఒక సమాజం ఏర్పడాలంటే అందులో ఫస్ట్ కుటుంబం అనేది ఫస్ట్ ప్రాథమికంగా ఉంటుంది. అయితే మరి కుటుంబం ఏ విధంగా ఏర్పడుతుందంటే వివాహం ద్వారా ఏర్పడవచ్చు, రక్త సంబంధం ద్వారా ఏర్పడవచ్చు, అలాగే దత్తత తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క కుటుంబం అనేది ఏర్పడుతుంది. వివాహం ద్వారా, రక్త సంబంధం ద్వారా, అలాగే దత్తత తీసుకోవడం ద్వారా ఈ యొక్క కుటుంబం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మరి ఈ యొక్క కుటుంబం అనే పదం ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి. ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం, సో ఫ్యామిలస్ అనబడే రోమన్ పదం నుండి గ్రహించబడింది అన్నాడు. ఇక్కడ మనకు సరైన వాక్యాన్ని గుర్తొచ్చింది అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినట్టయితే ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫ్యామిలస్ అనబడే రోమన్ పదం నుండి గ్రహించబడింది అన్నాడు. మనకి ఇది రైటే. ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫ్యామిలస్ అనే రోమన్ పదం నుండి గ్రహించబడింది. ఓకేనా. సో నెక్స్ట్ ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది అన్నాడు. ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి కూడా గ్రహించబడడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఫెమిలియా అంటే ఏంటి? కుటుంబం, బానిసలు మరియు సేవకులు. సో వీళ్ళందరినీ వీళ్ళ ముగ్గురిని కలిపి మనం ఫెమిలియా అనడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి కూడా గ్రహించబడింది. సో ఇక్కడ ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫ్యామిలస్ అనే రోమన్ పదం నుండి గ్రహించబడింది. అలాగే ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి కూడా గ్రహించడం జరిగింది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ చూసినట్టయితే ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫ్యామిలస్ అనబడే లాటిన్ పదం నుండి గ్రహించబడింది అన్నాడు. ఇది రాంగ్. నెక్స్ట్ ఫ్యామిలీ అనబడే అనే ఆంగ్ల పదం ఫెమిలియా అనే రోమన్ పదం నుండి గ్రహించబడింది అన్నాడు. ఇది కూడా రాంగ్. సో మనకి ఇక్కడ 1 and 2 మాత్రమే సరైనవి కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 1 and 2 సరైనవి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కుటుంబం అన్నది, సో కుటుంబం అన్నది ఏంటిది? సో ఇంతమందికి చెప్పిన మీకు కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, అలాగే ప్రాథమిక సామాజీకరణ సంస్థ, అలాగే ప్రాథమిక సమూహం, అలాగే సమాజంలో ఈ యొక్క కుటుంబం అనేది ఒక ప్రాథమిక యూనిట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు 1, 2, 3, 4 ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కుటుంబంను ఎందువలన ప్రాథమిక సామాజిక సంస్థగా పరిగణిస్తారు? కుటుంబంను ఎందువలన ఈ యొక్క ప్రాథమిక సామాజిక సంస్థగా పరిగణించడం జరుగుతుందంటే ఇది వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది. వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది కనుక, అలాగే వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజికరణకు కారణమవుతుంది. వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజికరణకు కారణమవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆధారితం అన్నది అధికంగా ఉంటుంది. అంటే కుటుంబంలో వ్యక్తులు అనే వారు పరస్పరంగా ఆధారపడడం జరుగుతుంది. నెక్స్ట్ అన్ని సామాజిక సంస్థల కంటే దీని యందు మన అనే భావన అధికంగా ఉంటుంది. ఇక్కడ మనకు దేని యందు మన అనే భావన అధికంగా ఉంటుందని అడుగుతాడు. సో కుటుంబం అని చెప్పాల్సి ఉంటుంది. సో మనకు ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. ఓకేనా. ఇక్కడ 1, 2, 3, 4 ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 1, 2, 3, 4 సరైనవి. ఓకేనా. సో కుటుంబం అనేది ఇది వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది, వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజికరణకు కారణమవుతుంది. అలాగే కుటుంబం సభ్యుల మధ్య పరస్పర ఆధారితం అనేది అధికంగా ఉంటుంది. అలాగే అన్ని సామాజిక సంస్థల కంటే ఈ యొక్క కుటుంబం నందు మన అనే భావన అధికంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫెమిలియా అనగా, సో ఫెమిలియా అనగా అర్థం ఏంటి? సో ఫెమిలియా అంటే అర్థం ఏంటంటే బానిసలు, సేవకులు, కుటుంబం. సో బానిసలు, సేవకులు, కుటుంబం. సో వీటిని కలిపి మనం ఫెమిలియా అంటాం. ఓకేనా. ఫెమిలియా అనగా అర్థం బానిసలు, సేవకులు, కుటుంబం. మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 1, 2, 3 సరైనవి. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫ్యామిలస్ అనే పదానికి అర్థం ఏంటి? సో ఇంతమందికి ఏం చూసినాం? ఫెమిలియా అంటే ఏంటో చూసినాం. ఫెమిలియా అంటే బానిసలు, సేవకులు మరియు కుటుంబం. ఇక్కడ చూసినట్టయితే ఫ్యామిలస్ అనే పదానికి అర్థం ఏంటి? ఫ్యామిలస్. సో ఫ్యామిలస్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ఫ్యామిలస్ అనే పదానికి అర్థం సేవకులు. ఈ యొక్క ఫ్యామిలస్ అనే పదానికి గల అర్థం సేవకులు. ఈ యొక్క ఫ్యామిలస్ అనే పదం ఎక్కడి నుండి గ్రహించబడింది? రోమన్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. ఓకేనా. ఫ్యామిలీ అనే ఇంగ్లీష్ పదం ఫ్యామిలీస్ అనే రోమన్ పదం నుండి గ్రహించబడింది. ఈ యొక్క ఫ్యామిలీస్ అనే పదానికి అర్థం సేవకులు. ఇక్కడ ఫెమిలీ అనే పదానికి అర్థం బానిసలు, సేవకులు, కుటుంబం. ఓకేనా. సో ఈ యొక్క ఫెమిలీ అనే పదం లాటిన్ పదం నుండి గ్రహించబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 2 మాత్రమే సరైనది కాబట్టి
ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఆప్షన్ డి 5th క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఏ శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించిన సమగ్ర నిర్వచనంగా భావిస్తారు? ఏ శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించిన సమగ్ర నిర్వచనంగా భావిస్తారంటే ఎడ్మండ్ లీచ్. సో ఈ యొక్క ఎడ్మండ్ లీచ్ గారు కుటుంబాన్ని సమగ్రంగా నిర్వచించడం జరిగింది. సో కుటుంబాన్ని ఏ విధంగా నిర్వచించడం జరిగిందంటే, కుటుంబం అనేది వివాహం ద్వారా ఏర్పడాలి, అలాగే కుటుంబం అనేది చట్టబద్ధమైన పితృత్వ మాతృత్వ విధానాలు ఉండాలి, అలాగే దంపతుల మధ్య లైంగికపరమైన గుత్తాధిపత్యం ఉండాలని కూడా ఈ యొక్క ఎడ్మండ్ లీచ్ గారు చెప్పడం జరిగింది. అలాగే దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి హక్కులు అనేవి ఉండాలి అని ఈ యొక్క ఎడ్మండ్ లీచ్ గారు చెప్పడం జరిగింది. అలాగే సంతానం ప్రయోజనం కోసం సమిష్టి నిధిని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ యొక్క ఎడ్మండ్ లీచ్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా. సో వివాహం ద్వారా ఏర్పడాలి, అలాగే చట్టబద్ధమైన పితృత్వ మాతృత్వ విధానాలు ఉండాలి, అలాగే లైంగికపరమైన గుత్తాధిపత్యం ఉండాలి, అలాగే ఒకరిపై ఒకరు హక్కులు ఉండాలి, అలాగే సమిష్టి నిధిని ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క ఎడ్మండ్ లీచ్ గారు చెప్పడం జరిగింది. మనకి ఇది ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఏ శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించిన సమగ్ర నిర్వచనంగా భావిస్తారంటే ఎడ్మండ్ లీచ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కుటుంబ త్రికోణాన్ని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? సో కుటుంబ త్రికోణాన్ని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరంటే మనకు ఇక్కడ రేమండ్ ఫర్త్. సో ఓకేనా. సో రేమండ్ ఫర్త్ అనే శాస్త్రవేత్త కుటుంబ త్రికోణాన్ని పేర్కొనడం జరిగింది. కుటుంబాన్ని భర్త, భార్య మరియు వారి యొక్క సంతానంతో కలిపి త్రికోణంగా ఈ యొక్క రేమండ్ ఫర్త్ అనే అతను భావించడం జరిగింది. ఓకేనా. సో కుటుంబ త్రికోణాన్ని ఎవరు భావించారంటే మనకు రేమండ్ ఫర్త్. సో త్రికోణం అంటే భర్త, భార్య మరియు వారి సంతానాన్ని కలిపి మనం త్రికోణంగా పేర్కొంటాం. సో ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ మనకు రేమండ్ ఫర్త్. ఓకేనా, ఆప్షన్ బి. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. కుటుంబానికి ఉండవలసిన 4 ప్రమాణాలను పేర్కొన్న వారెవరు? కుటుంబానికి సంబంధించి 4 ప్రమాణాలను పేర్కొన్న వారెవరు అంటే ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ మనకు స్టీవెన్సన్. సో స్టీవెన్సన్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో కుటుంబానికి సంబంధించి 4 ప్రమాణాలను ఈ యొక్క స్టీవెన్సన్ అతను పేర్కొనడం జరిగింది. అవి ఏవంటే ఆ 4 ప్రమాణాలు ఏవంటే వివాహ ఒప్పందం, అలాగే కలిసి నివసించడం, మరియు భార్యాభర్తల మధ్య పరస్పర ఆర్థిక బాధ్యతలు, మరి అలాగే తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సిన హక్కులు బాధ్యతల యొక్క 4 ప్రమాణాలను ఈ యొక్క స్టీవెన్సన్ పేర్కొనడం జరిగింది. ఏంటి వివాహ ఒప్పందం ఒకటి, కలిసి నివసించడం ఒకటి, అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర ఆర్థిక బాధ్యతలు, అలాగే తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సిన హక్కులు మరియు బాధ్యతలు అనేటివి మనకి యొక్క స్టీవెన్సన్ అతడు ఈ యొక్క 4 ప్రమాణాలను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. కుటుంబానికి 8 ముఖ్యమైన లక్షణాలు తెలిపిన వారెవరు? కుటుంబానికి 8 ముఖ్యమైన లక్షణాలు తెలిపిన వారెవరు అంటే మెకెవర్ అండ్ ఫేజ్. సో మెకెవర్ అండ్ ఫేజ్. సో ఆ యొక్క లక్షణాలు ఏంటంటే ఒకటి ఆప్యాయత, అనురాగం అనేది ఒకటి, అలాగే విశ్వవ్యాప్తం, నెక్స్ట్ అధ్యయన కేంద్రం అనేది, నెక్స్ట్ కేంద్ర స్థానం ఒకటి ఉంటుంది, అలాగే పరిమితమైన పరిమాణం ఒకటి ఉంటుంది, అలాగే సభ్యుల మధ్య బాధ్యతలు అనేటివి ఒకటి, నెక్స్ట్ ఆ తర్వాత సాంఘిక క్రమం అనేది, నెక్స్ట్ శాశ్వతం మరియు పరివర్తనలు. సో ఈ యొక్క 8 లక్షణాలను ఈ యొక్క మెకెవర్ అండ్ ఫేజ్లు తమ యొక్క సొసైటీ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. సో ఏంటి ఆ 8 లక్షణాలు అంటే ఒకటి ఆప్యాయత, అనురాగాలు, అలాగే విశ్వవ్యాప్తం, నెక్స్ట్ అధ్యయన కేంద్రం, అలాగే పరిమితమైన పరిమాణం, నెక్స్ట్ కేంద్ర స్థానం, నెక్స్ట్ అలాగే సభ్యుల మధ్య బాధ్యతలు మరియు సాంఘిక క్రమం, అలాగే మన శాశ్వతం మరియు పరివర్తనలు. సో ఈ యొక్క 8 లక్షణాలను ఈ యొక్క మెకెవర్ అండ్ ఫేజ్లు తమ యొక్క సొసైటీ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఓకేనా. సో మనకు ఇవన్నీ లక్షణాలు ఏంటి అనేది మనకు కంపల్సరీగా అవసరం లేదు కానీ, సో ఏ శాస్త్రవేత్త ఎన్ని లక్షణాలు, సో ఎన్ని ప్రమాణాలు, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ లక్షణాలు మొత్తం అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం. సో అవి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. కుటుంబానికి సంబంధించిన ఈ క్రింది అంశాలను జతపరచండి అన్నాడు. సో వాటిని కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, కుటుంబానికి సంబంధించిన 4 ప్రకార్యాలు, కుటుంబానికి సంబంధించిన 4 ప్రకార్యాలను పేర్కొన్నది ఎవరంటే రీడ్. సో రీడ్ అనే శాస్త్రవేత్త కుటుంబానికి సంబంధించిన 4 ప్రకార్యాలు ఉంటాయని పేర్కొనడం జరిగింది. సో అవి ఏంటంటే జాతి సంరక్షణ, సామాజికీకరణ, అలాగే లైంగిక సంబంధాలు, అలాగే ఆర్థికపరమైన ప్రకార్యాలు. సో ఇవన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన 4 ముఖ్యమైన ప్రకార్యాలుగా ఈ యొక్క రీడ్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. ఓకేనా. జాతి సంరక్షణ, సామాజికీకరణ, అలాగే లైంగిక సంబంధాలు, క్రమబద్ధీకరించిన లైంగిక సంబంధాలు, అలాగే ఆర్థికపరమైన ప్రకార్యాలు, వీటిని రీడ్ అనే అతడు పేర్కొనడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 6 ముఖ్యమైన విధులు. సో 6 ముఖ్యమైన విధులను పేర్కొన్నవారు అంటే అక్బర్ అండ్ నిమ్కాఫ్. అక్బర్ మరియు నిమ్కాఫ్ అన్న అతడు ఈ యొక్క 6 ముఖ్యమైన విధులను పేర్కొనడం జరిగింది. సో 6 ముఖ్యమైన ఏంటి అంటే
వాత్సల్యపూరితమైన విధులు, అలాగే ఆర్థికపరమైన, వాత్సల్యపూరితమైన, ఉల్లాసపూరితమైన, అలాగే రక్షణభరితమైన, మతపరమైన, విద్యాపరమైన ఈ ఆరిటిని మనకు ఈ యొక్క అక్బర్ మరియు నిమ్కాఫ్లు ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన 6 ముఖ్యమైన విధులను పేర్కొనడం జరిగింది. సో అవేంటో కనుక చూసినట్టయితే వాత్సల్యపూరితమైన, అలాగే ఆర్థికపరమైన, అలాగే ఉల్లాసపూరితమైన, ఆర్థికపరమైన, రక్షణభరితమైన, మతపరమైన, విద్యాపరమైన. సో ఈ యొక్క ఆరిటిని వీరు పేర్కొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 8 ముఖ్యమైన లక్షణాలు. సో ఈ యొక్క 8 ముఖ్యమైన లక్షణాలను ఇంతమందికి చెప్పిన మీకు మెకవేర్ అండ్ ఫేజ్. సో అవేంటి? ఆప్యాయత, అనురాగం, విశ్వవ్యాప్తం, అధ్యయన కేంద్రం, కేంద్ర స్థానం, అలాగే పరిమితమైన పరిమాణం, అలాగే సభ్యుల మధ్య బాధ్యతలు, సాంఘిక క్రమం, అలాగే శాశ్వతం మరియు పరివర్తనలు. ఈ యొక్క 8ని ఈ యొక్క మెకవేర్ మరియు ఫేజ్లు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 4 ప్రమాణాలు. సో 4 ప్రమాణాలను పేర్కొంది ఎవరంటే స్టీఫెన్సన్. సో స్టీఫెన్సన్ అన్నట్లు ఒక 4 ప్రమాణాలను పేర్కొనడం జరిగింది. సో అవేంటివో కూడా మీకు ఇంతకుముందుకు చెప్పిన వివాహ ఒప్పందం, కలిసి నివసించడం, అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు, అలాగే తల్లిదండ్రులుగా నివర్తించాల్సిన హక్కులు. సో హక్కులు మరియు బాధ్యతలు వీటిని ఈ యొక్క స్టీఫెన్సన్ తన యొక్క 4 ప్రమాణాల్లో పేర్కొనడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో లైన్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్స్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.